బైక్ దొంగతనాలు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 29 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన మోటార్ సైకిళ్ల విలువ సుమారు 17,40,000 ఉంటుందని డీఎస్పీ శ్రీకాంత్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బైక్లను ఓనర్స్ కు తిరిగి అందజేస్తామని చెప్పారు. ఈ రోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారాముల జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్ గా వెల్డర్ గా పనిచేస్తుంటాడు. అలానే హోటల్స్ లో నైట్ బాయ్ గా, వాచ్మెన్ గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను చెడు వ్యసనాలకి లోనయ్యి సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 2 వీలర్స్ దొంగతనం చేస్తూ ఉంటాడు అనమాట. అంటే మన పుష్కర్ ఘాట్ దగ్గర కోట్లింగాల్ ఘాట్, అలానే కోటగుమం సెంటర్, 2 టౌన్ లిమిట్స్, అలానే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఆత్రేయపురం దగ్గర ఒక 5 బళ్ళు ఇతను దొంగిలించడం జరిగింది. ఇతను బేసిక్ గా హీరో హోండా స్ప్లెండర్ బైక్స్, ఫ్యాషన్ బైక్స్ ని ఒక యూనివర్సల్ కీ లాగా ఒక కీ ఒకటి తయారు చేసుకొని ఇంటి ముందు పార్క్ చేసిన, లేకపోతే నైట్ టైం రోడ్ల మీద పార్క్ చేసినటువంటి వెహికల్స్ ని దొంగతనం చేస్తూ ఉంటాడని తెలిసింది. ఇట్లా దొంగతనం చేసినటువంటి వెహికల్స్ ని మరో 2 వ్యక్తులకి తక్కువ రేటుకి ఇస్తూ ఉండేవాడు. ఈ రోజు మన సెంట్రల్ జోన్ పరిధిలో వారీ మార్కెట్ సెంటర్ దగ్గర వెహికల్స్ చెకింగ్ చేస్తున్నాము. వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఓ వ్యక్తి 20 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి అనుమానాస్పదంగా రావడం జరిగింది. పోలీసు వారు తనిఖీ చేస్తున్నప్పుడు చూసి పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకుని మా వాళ్ళు విచారించడం జరిగింది. అతని పేరు వీరబాబు, వయసు 20 సంవత్సరాలు, అల్లూరి సీతారాముల జిల్లా ఇందుకూరుపేటకి సంబంధించిన వాడు అనమాట. ఇతను బేసిక్ గా వెల్డర్ గా పనిచేస్తుంటాడు. అలానే హోటల్స్ లో నైట్ బాయ్ గా, వాచ్